అందరికీ తెలుసు హైపర్ టెన్షన్ అంటే బీపీ అని. సో, ఇదేంటంటే మన బ్లడ్ వెజల్స్ లోపల ప్రెషర్ ఎక్కువగా ఉంటుందని. కానీ ఇక్కడ మనం ఏంటంటే మాట్లాడుకునే దాన్ని పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అంటాం అనమాట. లేదా పల్మనరీ హైపర్ టెన్షన్. సో, ఇక్కడ గమనిస్తే ఏంటంటే ఏవైతే హార్ట్ నుంచి లంగ్స్‌కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఉంటాయో దానిలో వచ్చే హైపర్ టెన్షన్ అనమాట. సో, ఏదైతే హార్ట్ నుంచి లంగ్స్‌కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందో ఆ ఆర్టరీస్ లోపల ప్రెషర్ డెవలప్ అయితే, అది కూడా హై ప్రెషర్ డెవలప్ అయితే దాన్ని మనం పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అంటాం. ఇవి చాలా కారణాల వల్ల వస్తాయన్నమాట. సో, ఈ ఏవైతే కారణాల వల్ల వస్తాయో ఆ కారణాలను బేస్ చేసుకొని వీటిని గ్రూపుల కింద డివైడ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని. సో, గ్రూప్ 1కి వచ్చేసరికి ఏంటంటే దీన్ని మనం ఇడియోపతిక్ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం. ఇక్కడ ఏంటంటే చాలా వరకు రీజన్ తెలియదు. పేషెంట్ ఇబ్బంది పడుతూ ఉంటాడు, మనం డయాగ్నోసిస్ చేస్తాం, కానీ ఎందువల్ల వచ్చిందని తెలియదు అనమాట. ఎప్పుడైతే మనకి ఎందుకని కారణం తెలియలేదు దాన్ని ఇడియోపతిక్ అంటాం. సో, దానికి ఏంటంటే చాలా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి ఏదన్నా రీజన్స్ దొరుకుతాయని కూడా మనం చాలా వరకు ట్రై చేస్తామన్నమాట. రెండో కేటగిరీ ఏదైతే మనం గ్రూప్ 2 అంటామో ఇది ఎక్కువ శాతం ఏంటంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉండేవాళ్ళు, అంటే ముఖ్యంగా ఎడమ వైపున హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉండేవాళ్ళల్లో స్లోగా ఏంటంటే ఈ పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ డెవలప్ అవుద్ది. గ్రూప్ 3కి వచ్చేసరికి క్రానిక్ లంగ్ డిసీజ్, అంటే ఇప్పుడు మనకి సిఓపిడి ఉండేవాళ్ళు, ముందు టీబీ వచ్చి లంగ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళు, లేదంటే ఏదైనా కారణం వల్ల దీర్ఘకాలికంగా ఆస్మాతో బాధపడేవాళ్ళు, లేదంటే ముందు లంగ్స్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చి కోవిడ్ మనం చూసాం కదా, లంగ్ ఫైబ్రోసిస్ అలాంటిది ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే బ్రాంకిక్టైటిస్ అనే ప్రాబ్లంతో బాధపడే వాళ్ళల్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రకమైన హైపర్ టెన్షన్ మనం చూస్తాం అనమాట. గ్రూప్ 4 వచ్చేసరికి ఏంటంటే మిస్లేనియస్ కారణాల వల్ల, అంటే ఏ కారణం వల్ల అయినా కానీ, సో ఎవరైతే హై ఆల్టిట్యూడ్స్లో ఉంటారో, అంటే కొండల మీద నివసించే వాళ్ళలో ఒకసారి ప్రెషర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, లేదంటే ఈ బ్లడ్ కణాల లోపల తేడాలు ఉన్నప్పుడు, బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు, అలానే దీర్ఘకాలికమైన లివర్ డిసీజెస్ కానీ దీర్ఘకాలికమైన కిడ్నీ డిసీజ్ ఉండే వాళ్ళలో కూడా ఈ టైప్ ఆఫ్ హైపర్ టెన్షన్ రావచ్చు అనమాట. సో, ఎప్పుడైతే ఇటువంటివన్నీ వస్తున్నాయో దీనికి సెపరేట్గా సిమ్టమ్స్ అని ఉండవు అనమాట. సో, నార్మల్గా ఉన్న వ్యక్తి స్లోగా గాలి తీసుకోవడం ఇబ్బంది పడుతున్నాడు, నడుస్తుంటే ఆయాసం వస్తూ ఉంది అంటే నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ దేనివల్లైనా కావచ్చు అనమాట. అది అండర్లయింగ్ సిఓపిడి వల్ల కావచ్చు, లేదంటే అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ వల్ల కావచ్చు, అండర్లయింగ్ కిడ్నీ లివర్ డిసీజ్ వల్ల కావచ్చు. సో, ఇలా ఏంటంటే చాలా మందిలో ఈ డయాగ్నోసిస్ రావడం చాలా లేట్ అయిపోతుంది. అంటే ఉన్నదానికి సంబంధించే ఈ బ్రీతింగ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అనుకుంటూ డిలే చేస్తూ ఉంటారనమాట. ఈజీగా ఫెటిగబిలిటీ, అంటే చిన్న పని చేసినా కానీ అలసిపోవడం, అంటే వాళ్ళు చేసే పనికి వచ్చే అలసటకి సంబంధం లేకుండా ఉండడం, ఆకలి తగ్గిపోవడం, కొంతమంది అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు. చిన్నదానికే ఏంటంటే బాగా కష్టపడిపోతూ ఉంటారు. ఒక 2 అడుగులు వేసినా, కొంచెం బరువు పని చేసినా, వంగినాలు వేసినా కానీ ఆయాసపడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి సంబంధించిన డిసీజ్కి రిలేటెడ్గా సిమ్టమ్స్ ఉన్నా కానీ ఆ రెండింటికి కోరిలేట్ కాకపోతే మాత్రం డెఫినెట్గా ఇటువంటి వాళ్ళల్లో పల్మనరీ హైపర్ టెన్షన్ ఉందేమోనని మనం డౌట్ పడాలన్నమాట. సో, ఇంకోటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కాలంలో చూస్తున్నాం చాలామందికి ఏంటంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఎక్కువైపోతున్నాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఎస్ఎల్ఈ కావచ్చు, అలానే సిస్టమిక్ స్క్లీరోసిస్ కావచ్చు, యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, సార్కాయిడోసిస్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన డిసీజెస్ అనమాట. ఇవి కూడా ఏంటంటే దీర్ఘకాలికంగా ఉండేవి. ఇటువంటి వాళ్ళల్లో కూడా ఇటువంటి ప్రైమరీ పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. అలానే హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే డయాగ్నోసిస్ రావడానికి ముఖ్యమైనది హిస్టరీ, పేషెంట్ హిస్టరీ. పేషెంట్తో కూర్చొని ప్రాపర్గా హిస్టరీ కనుక్కొని, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ప్రాబ్లంకి సంబంధించిన సిమ్టమ్సా, లేదంటే వాళ్ళకున్న ప్రాబ్లంకి అంటే కోరిలేట్ కాకుండా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో చూసుకొని, చాలా సింపుల్ టెస్ట్ అనమాట. మెయిన్ మనం 2DECO అంటాం కదా, 2DECO చేసినప్పుడు సో ఆ ప్రెషర్, పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ ఎలా ఉందో డెఫినెట్గా ఒక ఐడియా ఇస్తుంది. కానీ దీన్ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రామ్ చేసి దాన్ని మనం క్యాథటరైజేషన్ అంటాం, చేసి అక్కడ ప్రెషర్స్ ఎంత ఉన్నాయి, నార్మల్గా ఏంటంటే 20 లోపల ఉండాలి. ఎంతకంటే ఎక్కువ ఉన్నాయంటే అండర్లయింగ్ మనం సిచ్యువేషన్స్ అన్నింటిని బేరీజ్ తీసుకుని వీళ్ళకి ఈ రకమైన పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అనేది మనం డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంటుంది. అంటే గోల్డ్ స్టాండర్డ్ మాత్రం పల్మనరీ క్యాథటరైజేషన్. మిగతావి ఏంటంటే 2DECO కానివ్వండి, ఈసీజీస్ కానివ్వండి, ఏవైతే అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేసుకునేదానికి, కన్ఫర్మేషన్ చేసుకునేదానికి ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు, కొన్ని సందర్భాలలో కార్డియాక్ ఎంఆర్ఐ కూడా అవసరం అవుతుంది అనమాట. అలా చేసుకొని ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకున్నాక
దానికి సంబంధించి వీళ్ళు ఏ గ్రూప్లో ఫిట్ అవుతున్నారు, గ్రూప్ 1నా, గ్రూప్ 2నా, గ్రూప్ 3నా, గ్రూప్ 4 చూసుకొని దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి కానీ ఈ పల్మరీ హైపర్ టెన్షన్ డెవలప్ అయితే మాత్రం అది దీర్ఘకాలికంగా ఉండే ప్రాబ్లం, దాన్ని మనం క్యూర్ చేయలేమన్నమాట. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు అండర్లైయింగ్ డిసీజెస్ పెరిగే కొద్దీ ఇది కూడా ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. సో ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుందంటే, సో ఈ ప్రాబ్లమే వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా కీళ్ళవాతం కానివ్వండి, వేరే చోట ఇన్ఫ్లమేషన్స్ కానివ్వండి, లేదంటే వేరే హార్ట్ డిసీజులు కానివ్వండి, ఇలా లంగ్, లివర్ వీటితో వచ్చిన ఇబ్బందుల కంటే కూడా దీంతో విపరీతంగా ఆయాసపడిపోతూ ఉంటారు. ఒకసారి కన్ఫర్మేషన్ అయ్యాక ఇప్పుడు మనకి ఏవైతే మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయో వాటిని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ సిమ్టమ్స్ని తగ్గించడానికి మాత్రం ఉపయోగపడతాయి, పూర్తిగా మనం క్యూర్ చేయలేం. సో ఎప్పుడైతే ఈ పల్మరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ కన్ఫర్మ్ అయిందో, వాళ్ళు ఏ గ్రూప్లోకి వెళ్తున్నారో చూసుకొని దాని ప్రకారంగా మనం మెడిసిన్స్ ఇవ్వడం బిగించేశాక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే, మనం ఎంత చూసుకున్నా కానీ క్యూరబుల్ కండిషన్ కాదు కాబట్టి రిపీటెడ్గా వీళ్ళు ఇన్ఫెక్షన్ బారిన గురిపడడం, అలానే విపరీతంగా ఆయాసమై హాస్పిటలైజేషన్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లంగ్ మీద ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ పడి, మనం ఇందాక అనుకున్నట్టుగా రైట్ హార్ట్ నుంచి లెఫ్ట్ హార్ట్ కూడా ఫెయిల్యూర్కి వెళ్ళి కంజెస్టివ్ కార్డియాల్ ఫెయిల్యూర్ అయిపోయి శరీరంలో మొత్తం నీరు చేయడం, పల్మరీ ఎడిమా అంటాం, కాళ్ళల్లో వాపు వస్తూ ఉంటుంది, మొహంలో వాపు వస్తూ ఉంటుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ అయిపోతూ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే డైరెటిక్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం, అలానే హోమ్ ఆక్సిజన్ థెరపీ ఇవ్వడం, అలానే ఇన్వేజివ్ వెంటిలేషన్ కాకుండా నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అని బైపాప్ ద్వారా హార్ట్ మీద లోడ్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం, ఆక్సిజనేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దాని ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది అన్నమాట. సో మెడికల్గా అయితే ఇప్పుడున్న మంచి మెడిసిన్స్తో, ఇటువంటి ఈ ఎక్విప్మెంట్స్తో అడిషనల్గా మనం యాడ్ చేసుకొని కొంచెం కంఫర్ట్ అయితే ఇవ్వగలం, కొంచెం వరకు వాళ్ళ బ్రీతింగ్ డిఫికల్టీని తగ్గించగలం. అట్ ది సేమ్ టైం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచిస్తే మాత్రం చాలా ముఖ్యమైనది, ఎవరైనా స్మోకింగ్ చేసేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా స్మోకింగ్ క్విట్ చేయాలి. అలానే చాలామంది ఏంటంటే ఆల్రెడీ హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడే వాళ్ళల్లో ఈ డైరెటిక్స్ పెట్టుంటారనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే, పెద్దవారు ఏదన్నా ఫంక్షన్ ఉంది, లేదంటే ఎక్కడికన్నా వెళ్ళాలి, ఆ డైరెటిక్ వేసుకుంటే ఎక్కువసార్లు యూరినేషన్ వస్తుంది, చాలా వరకు ఆపేస్తారంట. మిగతా మెడిసిన్స్ అన్నీ వేసుకుంటుంటారు, డైరెటిక్స్ మాత్రం ఆపేస్తారు. అది తప్పనిసరిగా వేసుకోవాల్సిన మెడిసిన్, దాన్ని ఆపకూడదు. అలాగని మనం ఆపేసామంటే ఇంకా హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువై హార్ట్ మనకు కంజెస్టివ్ కార్డియాల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి అది ఎమర్జెన్సీకి దారితీస్తుంది అనమాట. సో స్మోకింగ్ ఆపేయాలి. అలానే ఎవరైతే దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నారో తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో ఆ మెడిసిన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అండర్లైయింగ్ సిమ్టమ్స్ వల్ల, అండర్లైయింగ్ డిసీజెస్ వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ వద్దు కాబట్టి అన్నిటిని మనం మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్ స్పెషలిస్ట్ కూర్చొని ఇటువంటి ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. పల్మనాలజిస్ట్ కానివ్వండి, రుమటాలజిస్ట్ కానివ్వండి, కార్డియాలజిస్ట్ కానివ్వండి, లేదంటే హెపటాలజిస్ట్ అందరూ కలిసి వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అన్ని యాడ్ చేసి ఒక గ్రూప్గా ఈ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంటుంది. అంటే ఒకరే ట్రీట్ చేసే డిసీజ్ కాదు ఇది, ఎందుకంటే మల్టిపుల్ అండర్లైన్ కాజెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడల్ట్ ఇమ్యునైజేషన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. అలానే ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకొని చాలా వరకు వీటిని మనం ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసుకోవచ్చు అనమాట. అన్నిట్లకెల్లా చాలా ముఖ్యమైనది ఏంటంటే కార్డియాక్ అండ్ పల్మనరీ రిహాబిలిటేషన్ అంటాం. అంటే వీళ్ళు చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో నడవకుండా ఎక్కువ శాతం ఏంటంటే బెడ్ రిటర్న్ లాగా అయిపోయి చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బంది పడిపోతూ కదిలితే ఆయాసం ఎక్కువ ఉండిపోతారు. దానివల్ల ఏంటంటే ఇంకా వెయిట్ గెయిన్ ఎక్కువ అవడము, ఇంకా వేరే రకమైన ఇబ్బందులు రావడం జరుగుతుంది. సో తప్పనిసరిగా వీళ్ళు ఏంటంటే కార్డియాక్ రిహాబిలిటేషన్ అండ్ పల్మనరీ రిహాబిలిటేషన్లోకి వెళ్ళి ఎంతవరకు బాడీ సహకరిస్తుందో అంతవరకు యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎక్సర్సైజ్ చేయడం, హార్ట్ కెపాసిటీని, పంపింగ్ యాక్షన్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి, లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకునేదానికి ఏవైతే ఫిజియోథెరపిస్ట్ వీళ్ళకి చెప్తారో దాని ప్రకారంగా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. సో తప్పనిసరిగా ఆ న్యూట్రిషనిస్ట్ని కలిసి ఏవైతే అండర్లైయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి, అలానే లంగ్ కెపాసిటీ పెంచుకునేదానికి, హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా చూడడానికి కూడా ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాంట్లోంచి డెఫినెట్గా వీళ్ళకి మనం ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఇది పూర్తిగా నయం, క్యూర్ అయ్యే ప్రాబ్లం కాదు. జీవితాంతం ఈ ప్రాబ్లంతో వీళ్ళు బాధపడుతూనే ఉంటారు. మనం వాళ్ళకి ఎంతవరకు రిలీఫ్ ఇవ్వగలం అనేది ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఉపశమనం అయితే కలుగుతుంది.